ఇంతకుముందు మరి గాజువాకలోనూ భీమవరం ఓడిపోయాడుగా, అతనికి ఏమైనా ఓటమి కొత్తది ఏమన్నా ఓటమి కొత్త అయితే కనుక మనం ఆలోచించాలి. అతను పిఠాపురం 1,00,000 ఓట్లు వస్తాయో చూడు, అసలు ఓట్లు పడతాయో చూడమని చెప్పండి. 1,00,000 ఓట్లు మెజార్టీ కాదు. అక్కడ మన వంగా గీత గారు మామూలు క్యాండిడేట్ కాదు. అన్న 2009లో ప్రజారాజ్యంలో గెలిచింది, మళ్ళీ ఎంపీగా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ప్రజలతో కలగదు. ఎందుకంటే నిజంగా కనుక అతనికి ఒక నాయకుడిగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తున్నారు, చివరికి నారా లోకేష్ కూడా మంగళగిరిలోనే అతను ఓడిపోయి అక్కడ పోటీ చేస్తున్నాడు. మరి ఈరోజు భీమవరం గాజువాక ఎందుకు చేశాడు? ఓటమి భయం కదా. ఓటమి భయమే. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదో చెప్తాడు, ఎలాగో ఓడిపోతాం కాబట్టి దానికి ఇప్పుడే రీజన్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. అతను ఓడిపోవడం ఖాయం, దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు. మళ్ళీ దాంట్లో కూడా ఆప్షన్స్ పెట్టుకున్నాడు. మళ్ళీ మోడీ గారు చెప్తే నేను ఎంపీకి వెళ్తాను, లేదంటే ఎమ్మెల్యేకి వెళ్తాను. నువ్వు జనసేన పార్టీ అధినేతవయ్యా, జనసేన పార్టీ అధినేతవి. నువ్వు మోడీ గారు చెప్తే సీట్లు మార్చుకోవడం ఏంటి? అసలు ఏమన్నా 10 ఏళ్ళు నీకు పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఒక పార్టీకి నాయకుడిగా ఉంటూ బీజేపీ చెప్తే మళ్ళీ మార్చుకుంటాడంట. నీకు వెళ్ళినప్పుడు అసలు నీ పార్టీ ఎందుకు? జనసేన పార్టీ ఆల్రెడీ రేపు పెద్దగా ఎన్నికల తర్వాత నువ్వు దాంట్లో విలీనం చేస్తావు, అందరికీ తెలుసు. రేపు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. ఇది వాస్తవం. ఇది కాదని చెప్పండి పవన్ కళ్యాణ్ గారిని. జనసేన పార్టీ రేపు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలో విలీనం చెయ్యను అని చెప్పని ఆయన ఏదైతే ఎవరికైతే నమ్ముకున్నాడో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. శ్రీపాద వల్లభుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. ఆయన చెప్పినాడు కదా, శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు కదా, నేను నా పార్టీ నేను విలీనం చేయను, నేను ఇక్కడే పోటీ చేస్తాను, నా పార్టీ అని చెప్పండి అతను. ఆయన కూడా కబుర్లు చెప్తే ఎట్లాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నాడు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు, 175 నేను గెలిచి చెప్తాను. ఇది మా నమ్మకం కూడా.